పింఛనర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. మార్చి 1లోగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు సెటిల్ చేయాలని, లేదంటే మార్చి 2 నుంచి నిరాహార దీక్ష చేస్తానన్నారు వెంకటరమణారెడ్డి. నిరాహార దీక్షతో ప్రభుత్వం దిగిరాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు తాను శాసనసభకు రాబోనన్నారు. ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తే పాలనా వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని వెంకటరమణారెడ్డి చెప్పారు. మార్చి 1 వరకు మీరు వారికి డబ్బులు ఇవ్వకపోతే మార్చి 2వ తారీఖు నుంచి నేను నిరాహార దీక్ష కూర్చుంటా అనేది ప్రభుత్వానికి నేను హెచ్చరించట్లేదు, తెలియజేస్తున్నాను. బడ్జెట్ సమావేశాలు ఉన్న అసెంబ్లీ నడిచిన ధర్నా కార్యక్రమం అలాగే కొనసాగుతుంది. నిరాహార దీక్షలో అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కూడా పాల్గొనే అవకాశం దాకా వచ్చి ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేసే పరిస్థితికి వస్తే ప్రభుత్వము కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజా వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల గురించి ఆలోచించి ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మార్చి 1వ తారీఖు లోపల డబ్బులు ఇవ్వకుంటే 2వ తారీఖు నుంచి నిరాహార దీక్ష అవుతుంది. ఆ నిరాహార దీక్షకు మీరిగిన నిర్ణయం తెలపకపోతే ఆమరణ దాకా వెళ్తే తప్ప ఊరుకునే ప్రసక్తి లేదని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.